అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను లోకేష్ గొప్పతనం గురించి చెప్పట్లేదు. లోకేష్ యొక్క నిజ స్వరూపాన్ని నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ కనుక చూసుకుంటున్నట్టే దశరథుడు అండ్ శ్రీరాముడు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేస్తున్నానంటే, మన చంద్రబాబు గారు నో డౌట్ డౌన్ టు ఎర్త్ అండ్ తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ మూలాలు మర్చిపోడు. తాను కనే కళ కొన్ని తరాల వరకు మేలు చేయాలి అనుకునేవాడు. ఆ రకంగా అడుగులు వేస్తాడు. ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ అంటే చంద్రబాబు నాయుడు అంటే ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ నా దృష్టిలో అయితే అంతే. ఆయన కొడుకు లోకేష్ ఏంట్రా మనిషి, అరే బే కేసరికి సరైనోడు పుట్టాడు కేటీఆర్. బట్ చంద్రబాబు నాయుడికి పప్పురా ఇలాగే అన్నారండి. కారణం పాపం లోకేష్కి తెలుగు మీద గ్రిప్ లేకపోవటం, ఆయన చదువు ఇదంతా కూడా కార్పొరేట్ వేలో ఉన్నట్టు అబ్రాడ్లో చదువుకోవటం, లైక్ ఉద్యోగాలు చేయటం, ఏడుకు వచ్చినాడు తెలుగు మీద పట్టు లేకపోవటం, జయంతికి వర్ధంతి కూడా తేడా తెలియకపోవటం, కొన్ని సందర్భాలలో పాపం తెలుగులో తడబడటం, ఇవన్నీ కలగలిసి అందరి ముందు పాపం ఆయన్ని ఎగతాళి చేస్తున్నది సరే తల వంచుకున్నాడు, తనను తను చెక్కుకున్నాడు. ఎలాగా? అధికారం ఆవేశం కాదు ఓ మనిషికి ఉండాల్సింది. పవర్లో ఉంటే ఏం కావాలి? అనుభవం కావాలి, వినయ విధేయతలతో బాధ్యత్వం మెలగాలి. ఆ బాధ్యత ఎలా ఉండాలి? పాలకుడంటే అదిగోరా ఆ చైర్ మీద కూర్చునేవాడు కాదు. పాలకుడంటే మనతో పాటు ఉండి మనలో ఒకడుగా ఉంటూ మన యోగక్షేమాలు తెలుసుకునేవాడు, మనకు చేయాల్సిన మంచి అంతా చేసేవాడు. మనకే ఖచ్చితంగా చేయాల్సిన అవసరంలా, ఆయన డ్యూటీ ఆయన ఫుల్ఫిల్ చేస్తే చాలు, మన పని మనం చేసుకోవచ్చు అని ఈరోజు అగైన్ అండ్ అగైన్ ప్రూవ్ చేస్తూ ఉన్నాడు నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో ఏ ఒక్కరిని కదిలించిన లోకేష్ అంటే మా ఇంట్లో వాడు, లోకేష్ అంటే మా అన్న, లోకేష్ అంటే నా తమ్ముడు, లోకేష్ అంటే మా ఇంట్లో మనిషి, లోకేష్ అంటే మా వీధుల మనిషి, లోకేష్ అంటే మా కాలనీ మనిషి, లోకేష్ అంటే మా మంగళగిరి వాసి, ఇలాగే చెప్తున్నారండి. ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడన్నా కానీ గుడులకు సంబంధించి ప్రతిష్టలో ఉన్న అండ్ పూజా కార్యక్రమంలో ఉన్న ఆయన అటెండ్ అవుతున్నాడు. క్రైస్తవులకు సంబంధించి కానీ ముస్లింలకు సంబంధించి కానీ పండుగలు ఏమైనా ఉంటే అవి వెళ్తున్నాడు. నిజమైనటువంటి భారతీయుడురా అంటే లోకేష్ అన్నట్టు ఈరోజు కనిపిస్తూ ఉన్నాడు. నిన్న మంగళగిరిలో వందలాది మంది అయ్యప్ప స్వాములతో పడి పూజ నిర్వహించారు. అసలు ఆ పూజ చూస్తే నిజంగా అండి నాకు నిజంగా ఒళ్ళు పులకించేసింది. నిజంగా మామూలుగా నాకు అయ్యప్ప స్వామి అంటే ఎనలేనటువంటి భక్తి. ఎందుకంటే నాకు మా నాన్నగారు అంటే అయ్యప్ప స్వామి అంటే మా నాన్నగారు 21 సార్లు మాలేస్తున్నారు మా నాన్నగారు. సో ఈ అయ్యప్ప స్వామిని చూస్తే నాకు తెలియకుండానే సాక్షాత్తు ఆ హరిహరసుతుడు అయ్యప్పని చూస్తున్న అనుభూతి నాకు. అటువంటి వందల మధ్య స్వాముల్లో కూర్చొని భక్తితో పూజ అయ్యేంత వరకు నియమనిష్టలతో అలాగే ఉన్నాడు ఆ మనిషి లోకేష్. అండ్ తాను నిన్న కూడా చెప్పినట్టు మీకు తను ఎంత సరదాగా ఉంటాడంటే పిల్లలతో కలిసిపోతాడు. పిల్లలతో మొన్న నాది క్యాటెడ్ డివోర్స్ ఛానల్లోనూ ఎస్పీ ఛానల్లో పెట్టా. మొన్న నారా రోహిత తన పెళ్ళికి ఎప్పుడు వెళ్ళినప్పుడు పెళ్లి పెద్దలుగా మన చంద్రబాబు గారు అండ్ భువనేశ్వర్ గారు ఉన్నారు. దెన్ లోకేష్ వెళ్ళాడు. లోకేష్ చూస్తూ వాళ్ళ అమ్మ నమస్కారం మంత్రి గారు అంటే, ఆహా నేను మంత్రినా అంటూ వాళ్ళ అమ్మను బొగ్గలు పట్టుకొని ఆడించాడు. చూసారా ఆ ప్రేమ వాత్సల్యం. అది చూసి నాకు అనిపించింది ఈ లోకేష్ నిజంగా ఏపీకో వరం, ఈ లోకేష్ చంద్రబాబు నాయుడికి నిజంగా పూర్వజన్మ ఫలం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే లోకేష్ ఈరోజు టీడీపీకో ఫలం, మరలా చెప్తున్నా ఏపీకో వరం. ఏపీకి తిరుగులేదు, టీడీపీకి దిగులు లేదు. ఎందుకంటే ఈరోజు లోకేష్ యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే పిల్లల్లో పిల్లాడిగా, పెద్దల్లో పెద్దవాడిగా, పెద్దవాళ్ళకి వినయ విధేయతలు చూపిస్తున్నట్టు ఒక విధేయుడిగా, నో వర్డ్స్ అండి. నిన్న పడి పూజలో కన్యాస్వామి అంటే మొట్టమొదటి మాలేసుకుంటారు కన్యాస్వామి పిల్లాడిని ఒడిలో కూర్చోబెట్టుకొని సాక్షాత్తు ఆ అయ్యప్పే తన ఒడిలో ఉన్నాడని చెప్పేసి ఆనందంతో ఉన్నాడండి లోకేష్. అసలు అది చూస్తే నిజంగా చెబుతున్న నాకేది ఇలా ఉంది, చూస్తే ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది ఇటువంటి పాలకుని అసలు ఈ మధ్య మనం చూసామా అని చెప్పేసి. డౌన్ టు ఎర్త్ అండి. ఫారిన్ యూనివర్సిటీలో చదువుకొని అద్భుతమైన జాబులు చేసి 100 కోట్ల ఆస్తికి వారసుడు అయ్యుండి కూడా ఈరోజు తండ్రిని మించిన తనయుడిగా
చంద్రబాబు గురించి మీకు తెలిసిందే కదా, 2 జతల బట్టలు ఉంటే చాలు, ఎక్కడైనా ఉంటాడు ఆ మనిషి. క్యారవాన్ అయినా, 5 స్టార్ హోటల్ అయినా, గుడిసె అయినా, ఎక్కడైనా ఉంటాడు, పని చేస్తాడు అంతే. ఈరోజు లోకేష్ ఆల్మోస్ట్ అలాగే కనిపిస్తున్నాడు. సో వీడియోకి ఇంట్రెస్ట్ అండి, మీకు అర్థమైందా? లోకేష్ ఈరోజు తనని తాను చెక్కున్నటువంటి విధానం చూస్తే, అబ్బా నాయుడు నువ్వు సాధించావయ్యా, ఎలాంటి కన్నావయ్యా మా కోసం. ఒకప్పుడు ఈ మనిషి చూసి పప్పు అనుకున్నటువంటి మా కళ్ళకు మా చెవులకి ఉన్నటువంటి తుప్పు మొత్తం వదిలిందయ్యా, నిప్పయ్యా నీ కొడుకు, ఆ నిప్పులోంచి బయటకు వచ్చినటువంటి స్వర్ణమయ్యా, బంగారం అయ్యా నీ కొడుకు, సాధించావయ్యా నాయుడు అని చెప్పేసి అంతా అంటున్నారు. నేను అదే అంటున్నాను. ఈ వీడియోలో ఒక్క అబద్ధం అన్న ఉందే చెప్పండి. నేను చెప్పింది ఇంకా చాలా చాలా తక్కువే. మళ్ళీ చెప్తాను, రానున్న రోజులలో ఇండియాలోనే మంగళగిరి వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా ఎదిగిద్ది, ఉండిద్ది. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు ఏపీ కాదు, తెలంగాణ కాదు, ఇండియా మొత్తం మీద బెస్ట్ పొలిటీషియన్స్, బెస్ట్ రూలర్స్, బెస్ట్ లీడర్స్ అన్న దానిలో టాప్ 5లో లోకేష్ ఉంటాడు. ఓకే, ల్యాక్ చేయకుండా ఇక్కడితో క్లోజ్ చేస్తాం. మనస్ఫూర్తిగా లోకేష్ అభినందనలు తెలియజేస్తున్నాను. సాధించావయ్యా నాయుడు, మరలా చెబుతున్నాను. పుత్రోత్సాహం అంటే ఏంటో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మనందరికీ అర్థమైంది. కారణం లోకేష్ తను చెప్పుకునే విధానం. లోకేష్ ఏ మంగళగిరిలో అయితే ఓడిపోయాడో అదే మంగళగిరిలో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలుచున్నాడు. అండ్ లోకేష్ ఈరోజు వైసీపీ వారి చేత కూడా శభాషను పెంచుకుంటూ ఉన్నాడు. ఎవరైతే పప్పు అంటే ఎగతాళి చేశారో ఈరోజు సార్ అంటూ గౌరవిస్తూ ఉన్నారు. లోకేష్ నిజంగానే ఈరోజు చంద్రబాబు నాయుడికి పుట్టినటువంటి ఓ గొప్ప రత్నవర అన్నలాగా ఈరోజు అంతా కూడా ఆయన కొనియాడుతూ ఉన్నారు. లోకేష్ రానున్న రోజులలో ఏపీకి బ్రాండ్ అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అన్నట్టు లోకేష్ అంటే త్వరలో ఏపీకి ఒక బ్రాండ్ అన్నట్టుగా ఉంటాడు. ఇది నా మాట కాదు, కనిపిస్తున్నటువంటి సత్యాన్ని నేను మేము ముందుంచాను. అవునో కాదో కింద కామెంట్లో మీరే తెలియచేయండి.